ఇండస్ట్రీలో చిన్న హీరోలు అని చాలామందిని చిన్న చూపు చూసే ఆ సిచ్యువేషన్స్ అలాంటి పరిణామాలు చాలా చూస్తాం మనం. ఓకే. దాని గురించి మన డిస్కషన్ కాదులేండి. ఏదేమైనా మన సుధీర్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే భారీ బడ్జెట్ సినిమాలు, మంచి విఎఫ్ఎక్స్, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉండి పెద్ద పెద్ద కాస్టింగ్ ఉంటేనే పాన్ ఇండియా సినిమా అనుకుంటాం బేసిక్గా మనం. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో కొన్ని అలా సెట్ చేశారు. కానీ ఒక మూవీ వస్తుంది భయ్య, పాన్ ఇండియా మూవీనే, ఎక్కువ భారీ బడ్జెట్ లేదు, అండ్ తోపు డైరెక్టర్ లేరు, ఒక తోపు యాక్టర్స్ కూడా లేరు. సింపుల్ బడ్జెట్ లిమిటేషన్గా ప్లాన్ చేశారు అండ్ తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ కలిగించే ఒక మూవీ మన ముందుకు రాబోతుంది. ఏంట్రా మూవీ, అసలు ఎవడరా హీరో అంటే మీరు ఆల్రెడీ తమిళ చూసి వచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ సోది లేకుండా డైరెక్ట్ పాయింట్లకు వెళ్ళిపోదాం. సుధీర్ బాబు కాదు, సుధీర్. అంటే సుధీర్ బాబు అంటే మళ్ళీ మహేష్ బాబు వాళ్ళ రిలేషన్ ఉన్నారు కదా, బావర్ది సంథింగ్, ఆయన అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి సుధీర్ గారు ఏనా జబర్దస్త్ నుంచి ఒక మంచి ఫ్యాన్స్ బేస్డ్ క్రియేట్ చేసుకున్నాడు భయ్య. అండ్ బాయ్స్లో అవ్వచ్చు, గర్ల్స్లో అవ్వచ్చు, సపరేట్ ఫ్యాన్స్ బేస్డ్ ఉంది ఆయనకి. సో ఆయన మూవీస్ బిఫోర్ చేశారు. ఏంటో మరి ఆయన అదృష్టం బాగలేదా, లేకపోతే అంత కలెక్షన్స్ వైజ్గా కరెక్ట్గా వర్త్ మంచి స్టోరీ సెలెక్షన్స్లో చేసుకోలేకపోయారో తెలియదు. కానీ చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, చాలా పెద్ద ఫ్లాప్స్ చూశారు ఆయన. అంటే ఒక్కొక్కసారి అనిపించేది ఈయన హీరో కంటే కూడా ఇలా జబర్దస్త్లో చేసుకుంటేనే ఈయన క్రేజ్ అనేది ఉంటుందిరా అలాగే అని చెప్పేసి. సో ఒక మంచి రొమాంటిక్ బాయ్ మన సుధీర్ గారు. అండ్ ఆయన ఒక మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఒక్కసారి ఈ పోస్టర్ చూడండి భయ్య. ఈ పోస్టర్లో అంటే ఆయన బర్త్డే సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. అసలుకి ఓరం మాస్ ఉంది కదా, ఏదో ఒక యాక్షన్ వైబ్ ఉంది కదా పోస్టర్లో. అంటే ఒక కత్తి పట్టుకొని బ్యాక్గ్రౌండ్లో ఉన్న మెంబర్స్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ అసలుకి ఏదో ఒక తెలియని రూత్లెస్ కనిపిస్తుంది నాకైతే. ఏదో యాక్షన్ ఓరియంటెడ్గా ప్లాన్ చేశారనిపిస్తుంది. అట్ ఏ టైం ఇది దాదాపు 4-5 భాషల్లో రిలీజ్ అవుతుంది. అంటే పాన్ ఇండియా మూవీనే, సుధీర్ గారు చేయబోయే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనుకుంటున్నాను నేను. సో నాకైతే ఈ పోస్టర్ చూసిన తర్వాత ఈ పోస్టర్ పైన అంటే ఈ మూవీ పైన, హైలెస్ అనే మూవీ పైన కూడా కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ కొంచెం హైప్ అవుతున్నాయి. ఎందుకలా అంటే ఆ లుక్ కొంచెం డిసప్పాయింట్ అవుతున్నా. అది ఎందుకురా అంటే టైటిల్, అంటే ప్రత్యేకంగా టైటిల్ ఏంటి, ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీకి చాలా డిఫరెంట్గా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తారు. కానీ ఇక్కడ హైలెస్సా అని ఉంది. హైలెస్సా అంటే ఎవరు అంటారు, ఎవరో సముద్రంలో పడవలు నడుపుకునే వాళ్ళు హైలెస్సా అనుకుంటూ పాట పాడుకుంటూ ఏదో పడవలు అవి నడుపుతూ ఉంటారు, బోట్స్ అవి. సో అలాంటి ఒక టైటిల్ పెట్టారు. అండ్ కింద చూస్తే ఆ టైటిల్ డిజైనింగ్ కూడా కింద వాటర్ ఫ్లోటింగ్ ఉంటాయి కదా అలలు, సో అవి కూడా కనిపిస్తున్నాయి. మేబీ మరి ఇక్కడ లుక్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. దానికి దీనికి ఏం సింకింగ్ చేస్తారా, ఏముంటుంది అనేలాంటి ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. సో చూడాలి, ఏమో చెప్పలేం. మూవీని టైటిల్ అలా పెట్టి ఏ రకంగా హిట్ చేయొచ్చు సో అనిపిస్తుంది. సో నేను కోరుకునేది ఏంట్రా అంటే సుధీర్ గారికి ఒక మంచి హిట్ లేదు, కానీ మంచి యాక్టింగ్, మంచి ఎమోషన్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. యాక్టింగ్ వైజ్గా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు ఆయన, చాలా బాగా ఆడియన్స్ని ఎంకరేజ్ చేస్తారు అంటే యాక్టింగ్తో. సో అలాంటి ఒక హీరోకి ఒక మంచి హిట్ పడకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సో ఈ హైలెస్సా మూవీ తోటి చాలా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుందాం. ఎందుకంటే బడ్జెట్ పెడితేనే సినిమాలు అనుకునే వాళ్ళకి నాకు తెలిసి బడ్జెట్ తక్కువ పెట్టి తీసి కూడా సినిమాలు హిట్ చేయొచ్చు అనే ట్రెండ్ సెట్ చేయాలి హైలెస్సా. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ హైలెస్సా మూవీ గురించి ఎవరు ఎంత క్యూరియాసిటీగా ఉన్నారో కూడా కింద కామెంట్లో తెలియచేయండి. అట్ ఏ టైం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. సుధీర్ గారి ఫ్రెండ్స్ అంటే లైక్ చాలా మంది ఉన్నారు ఆయనకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే సుధీర్ గారు మన మధ్యలోంచి వెళ్ళిన వ్యక్తి. సో ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ అప్డేట్ మీకు తెలుసుంటే ఖచ్చితంగా ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే బూస్ట్తోనే ఈ వీడియో ఇంకా జనాల్లోకి వెళ్ళాలి. సో ఇది గాయ్స్ ఇవాళ టాపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.